హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో చింతాకు పప్పు చేసుకుందాము. ఈ పప్పు అనేది కొంచెం జాగ్రత్తగా చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామందికి పప్పు అనేది పలచగా ఉంటే ఇష్టము, కానీ ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు టౌన్లో అయితే బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే అప్పటికప్పుడు చెట్టు నుండి తెంపుకొచ్చుకొని మరీ చేసుకుంటారు. ఇలా గట్టిగా చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చింతాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే చెట్టు నుండి తెంపుకొని వచ్చానమాట. చాలా ఫ్రెష్గా ఉంది. చింతాకు కారం కూడా చేసుకుంటారు. మీకు ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ దీనికోసము ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ అంతా కందిపప్పు తీసుకొని ప్రెషర్ కుక్కర్లోకి 2 టైమ్స్ వాటర్ పోసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడికి చూపిస్తున్న గ్లాస్తో 1.25 గ్లాసు వాటర్ యాడ్ చేశాను. సుమారు 250 ml ఉంటుంది, పావు లీటర్ అనమాట. సో ఇలా వేసుకోవడం వల్ల పప్పు అనేది గట్టిగా వస్తుంది. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ చింతాకు వేసుకోవాలి. చింత చిగురు అనేది పులుపును బట్టి ఉంటుంది. కొన్నిసార్లు చింత చిగురు పులుపు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా చింతాకు వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 3/4 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఈ కారం అనేది మీ టేస్ట్ను తగినట్టు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా స్టీమ్ అంతా అయిపోయేంత వరకు పక్కన పెట్టేసుకొని పూర్తిగా స్టీమ్ వెళ్ళిపోయిన తర్వాత చూడండి, పప్పు అయితే పప్పులో కొంచెం కూడా వాటర్ లేవు కదా. కందిపప్పు కూడా మరీ మెత్తగా లేకుండా కొంచెం పలుకు ఉంది. ఇలా పలుకు ఉంటేనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. ఇలా మనం పప్పు గుత్తితో వెనిపితే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది. కొంచెం లైట్గా పలుకు ఉంటేనే బాగుంటుంది. అందుకే కందిపప్పు అనేది మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. వాటర్ కూడా ఇలా గట్టిగా తక్కువ వాటర్ వేయడం వల్ల గట్టిగా వస్తుంది. నెక్స్ట్ తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అండ్ తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, కసూరి మేతి వేసుకొని తాలింపు వేయించుకోవాలి. ఈ కొత్తిమీర, కసూరి మేతి అనేది పూర్తిగా ఆప్షనల్. కొంతమందికి కొత్తిమీర ఫ్లేవర్ అనేది పప్పులో నచ్చదు, వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 వేసాను. ఇలా మొత్తం తాలింపు అంతా వేయించుకోవాలి. ఇలా వేయిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్న పప్పులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పప్పు అనేది చూడండి ఎంత గట్టిగా ఉందో. సో వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. అంతేకాకుండా పప్పు కూడా మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. 2 చూసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అస్సలు మర్చిపోలేరు. కంపల్సరిగా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. పప్పు అనేది పలచగా మాత్రం చేయకుండా ఈ ప్రాసెస్లో చేయండి, అందరికీ కంపల్సరిగా నచ్చుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.